దొమ్మలపాటి రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడటం లేదు ఈరోజు బీటీ కాలేజ్ గురించి? బీటీ కాలేజ్ ఎవరికి కూడా కాదు కదా, ఊరందరూ బాగుపడుతుంది, మదనపల్లి నియోజకవర్గం బాగుపడుతుంది, ఇక్కడ చదువులన్నిటి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మరి తెలుగుదేశం నాయకులు ఎందుకు ఈ బీటీ కాలేజ్ ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు 100 కోట్ల ఆస్తి ఫ్రీగా ఇచ్చారు? ఈరోజు బీటీ కాలేజు ఏదైతే ఒక సొసైటీ నడుపుతానిందో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో 100 కోట్ల ప్రాపర్టీ ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు యూనివర్సిటీ తీసుకొచ్చేది పోయి ఈరోజు డబ్బులు కూడా శాంక్షన్ చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలకి ఈరోజు ఆ కాలేజ్లో బిల్డింగ్స్ వాడుకునే పరిస్థితి. ఇంత దారుణంగా ఎక్కడ కూడా ఈరోజు మదనపల్లికి డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాము. అంతేకాకుండా దారుణమైన విషయం ఏమంటే ప్రజలందరూ డబ్బులు ఈరోజు టౌన్ బ్యాంక్లో ఎంతో నమ్మకంతో డబ్బులు వాళ్ళు అందరూ కూడా పొదుపు చేస్తే ఈరోజు టౌన్ బ్యాంక్లో దారుణమైన అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. నాకు ఈ టౌన్ బ్యాంక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఈరోజు తెలుగుదేశం సింపథైజర్స్. వాళ్ళే చెప్తా ఉన్నారు మేము మాట్లాడేది ఇబ్బంది అవుతుంది, మీరు ఖచ్చితంగా దీన్ని నిలదీయండి అని చెప్పి ఈరోజు టౌన్ బ్యాంక్ పైన ఖచ్చితంగా విచారణ జరగాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేవలం హెడ్ క్వార్టర్ అనౌన్స్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు, ఏమి డెవలప్మెంట్స్ ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అనౌన్స్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏవైతే రోడ్లన్నీ కూడా నిలిపేశారో, ఏవైతే కూడా ఈరోజు ఎక్కడికక్కడ రోడ్లు నిలిపేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి మదనపల్లి నియోజకవర్గంలో ఎగ్జిక్యూషన్లో ఉండే రోడ్లన్నీ కూడా నిలిపేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే టేకప్ చేయాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా మదనపల్లికి వాటర్ గ్రిడ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా మేము అడుగుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా ఈరోజు 2 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం చేస్తుందని ఒక ఆలోచనతో ఉన్నాం, చూద్దాం అని. 2 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఏమాత్రం డెవలప్మెంట్ అనే మాటే లేకుండా ఉంది. ఈరోజు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాము. మెడికల్ కాలేజ్ గురించి కానీ, బీటీ కాలేజ్ గురించి కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగే టౌన్ బ్యాంక్ స్కామ్ కానీ, మిగతా వాటి భూ కబ్జాలు కానీ, వీటన్నిటిపైన కూడా రాబో రోజుల్లో గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తుందో కూడా మేము తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు స్కీమ్లు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. అవేమన్నా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడి ఈరోజు వ్యక్తిగతంగా తిట్టడం తప్పితే ఈరోజు ఏమాత్రం ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ప్రజలు సంతోషంగా లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం తక్షణమే మదనపల్లి మెడికల్ కాలేజ్ పనులు మొదలు పెట్టాలి. అదేవిధంగా బీటీ కాలేజ్ యూనివర్సిటీ ఏదైతే గవర్నమెంట్ జీవో పాస్ అయిందో దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాము.